UCSL recruitment 2024 UCSL recruitment notification 2024 ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ వేకెన్సీ, సో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీ. సో ఇక్కడ వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయింది, 6th August రోజు రిలీజ్ అయింది. సో వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సో ఇదండి 2024/29. So this particular notification released on 6th August 2024. So ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కర్ణాటక స్టేట్లో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మెకానికల్, ఎలక్ట్రికల్, నావల్, ఆర్కిటెక్ట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్కి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీ. సో మెకానికల్ స్ట్రీమ్ వారికి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వారికి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 65% ఆఫ్ మార్క్స్. అండ్ నావల్ ఆర్కిటెక్ట్ వేకెన్సీస్కి డిగ్రీ ఇన్ నావల్ ఆర్కిటెక్ట్ విత్ 65% ఆఫ్ మార్క్స్ ఉండాలి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 6th August 2024. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 5th September 2024. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెకానికల్ స్ట్రీమ్ వారికి టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 2, OBC 1 వేకెన్సీ. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ వారికి టోటల్గా 3 వేకెన్సీ ఉన్నాయి, OBC 1, అన్రిజర్వ్డ్ 1, EWS కేటగిరీ 1. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నావల్ ఆర్కిటెక్ట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 1, SC కేటగిరీ 1. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది టోటల్గా 8 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీస్కి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 1 year ట్రైనింగ్లో మీకు మంత్లీ స్టైపెండ్ వచ్చేసి 50,000 per month ఉంటుంది. తర్వాత మీకు ఒకవేళ 1 year ట్రైనింగ్ అయిపోయాక మీ బేసిక్ మీకు ఇన్హ్యాండ్ శాలరీ వచ్చేసి 88,843 ఇన్హ్యాండ్ శాలరీ per month ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా CTC వచ్చేసి 10 lakhs per month ఉంటుంది. సో పోస్టింగ్ వచ్చేసి UCSL సైట్లో మీకు పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. సో ఆపరేషన్ లిమిట్ ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ దిస్ వేకెన్సీ మీకు ఏజ్ క్రైటీరియా వచ్చేసి 27 years, మీకు ఆపరేషన్ లిమిట్ ఫర్ 27 years. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. రిలాక్సేషన్ వచ్చేసి OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి 2 phases ఉంటుంది. ఫస్ట్గా phase 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. phase 2 వచ్చేసి గ్రూప్ డిస్కషన్ ఫాలోడ్ బై రిటన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ phase 1 ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ వచ్చేసి 60 minutes ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 60 minutesలో టోటల్గా 60 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో జనరల్ అవేర్నెస్ 5 questions 5 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 5 questions 5 marks, న్యూమరికల్ ఎబిలిటీ 5 questions 5 marks, రీజనింగ్ ఎబిలిటీ 5 questions 5 marks, ఇంకా సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి 40 questions ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే రీసెంట్గా హైదరాబాద్లో చాలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చాయి. ఇంకా వాక్-ఇన్ రిక్రూట్మెంట్ కూడా ఉంది. అమెజాన్లో కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. సో రీసెంట్గా వచ్చిన 1 weekలో వచ్చిన వేకెన్సీస్ అని నేను వరుసగా చదువుతూ ఉంటాను. ICMR రిక్రూట్మెంట్, ఎయిమ్స్ రిక్రూట్మెంట్, GAIL రిక్రూట్మెంట్, అమెజాన్లో రీసెంట్గా లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ GAO AI అసోసియేట్, మిదాని హైదరాబాద్లో రిక్రూట్మెంట్, KV రిక్రూట్మెంట్, ICR రిక్రూట్మెంట్, బాల్మర్ లౌరీ రిక్రూట్మెంట్, AGL రిక్రూట్మెంట్, BCL రిక్రూట్మెంట్, ICR రిక్రూట్మెంట్, CSIR, NCCBM, TIFR రిక్రూట్మెంట్, IBPSSO రిక్రూట్మెంట్, HUDCO రిక్రూట్మెంట్, ITBPలో ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్, ECIL హైదరాబాద్ రిక్రూట్మెంట్, నాబార్డ్ గ్రేడ్ A, ARCI హైదరాబాద్ రిక్రూట్మెంట్. సో ఇవన్నీ నోటిఫికేషన్స్ అన్నీ లాస్ట్ 1 weekలో వచ్చిన నోటిఫికేషన్స్ అండి. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో నేను జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఇస్తాను. ఇవన్నీ వేకెన్సీస్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, phase 1 ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్లో ఒకవేళ మెరిట్ లిస్ట్లో ఉంటే మిమ్మల్ని phase 2 ఎగ్జామినేషన్కి వెళ్ళడం జరుగుతుంది. phase 2 వచ్చేసి 40 marksకి ఉంటుంది. 40 marks వచ్చేసి group discussion, written skills as well as personal interview. So marks assigned to the following parameters for the preparation of final result. సో ఫస్ట్గా ఆబ్జెక్టివ్ టైప్లో 60 questions ఉంటాయి, 60 marks. ఒకవేళ సెలెక్ట్ అయితే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ 10 marks, 10 questions. గ్రూప్ డిస్కషన్ 10 marks అండి. రిటన్ స్కిల్స్ వచ్చేసి 10 marks, పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 20 marks. సో ఇక్కడ phase 1 ఎగ్జామినేషన్ వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. So phase 1 online test shall be held at the centers of the Karnataka decided by UCSL, and test centers shall be allotted based on the number of online applications. So ikkada applicants have the option to choose the test centers of the Karnataka phase 1 objective type.
So phase 2 shall be held at Karnataka UCSL Malpi Karnataka. సో phase 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత phase 2కి మిమ్మల్ని అఫీషియల్గా పిలుస్తారు ఇంటర్వ్యూకి, గ్రూప్ డిస్కషన్, రిటన్ ఎగ్జామినేషన్కి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను. సో మెకానికల్ స్ట్రీమ్ వారికి ఎవరైతే మెకానికల్ స్ట్రీమ్లో అప్లై చేయాలనుకుంటున్నారో వారికి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్లో, ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో, మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో బీటెక్ చేసి ఉంటే మీరు మెకానికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఆర్కిటెక్ట్ మాత్రం నేవల్ ఆర్కిటెక్ట్, ఆఫ్ షోర్, ఓషన్ ఇంజనీరింగ్, ఇంకా డ్యూయల్ డిగ్రీ నేవల్ ఆర్కిటెక్ట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో బీటెక్ లేదా ఎంటెక్ చేసి ఉంటే మీరు నేవల్ ఆర్కిటెక్ట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుందండి. సర్వీస్ అగ్రిమెంట్ వచ్చేసి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 5 years మీరు సర్వ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 1000 రూపీస్ అండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నాన్ రిఫండబుల్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ SC ST కేటగిరీకి చెందిన వారైతే వారికి ఎటువంటి ఫీజ్ లేదు, దే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఎనీ పర్టికులర్ ఫీ. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, లేదా udupicl.comకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఇంతకుముందు చూసినట్టుగా లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ వేకెన్సీ ఈస్ 5th September 2024. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు ఈ పోస్ట్, ఎందుకంటే ఇది మంచి పోస్ట్ కాబట్టి గివ్ ఎ ట్రై, ఎందుకంటే కర్ణాటక వెళ్ళి రాయండి. మేబీ కాంపిటీషన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే స్టేట్ దాటి వెళ్ళాలి కాబట్టి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ ఆల్ ది బెస్ట్.